పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని రైస్ మిల్లులో భారీ కుంభకోణం జరిగింది. సీఎంఆర్ రైస్ ను పక్కదారి పట్టించారన్న ఆరోపణలు రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వానికి అందాల్సిన 19,89,00,000 విలువైన సీఎంఆర్ బియ్యాన్ని అక్రమంగా తరలించినట్లుగా గుర్తించారు. కాట్నపల్లి గ్రామంలోని సాయి మహాలక్ష్మి రైస్ మిల్లులో ఈ కుంభకోణం జరిగింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కుంభకోణంలో ఎవరెవరి ప్రమేయం ఉందన్న దానిపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విచారణ జరిపి బాధ్యులను శిక్షిస్తామని వెల్లడించారు. 2023-24 రబీ సీజన్ సంబంధించిన ప్యాడీని సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ ఓనర్ అయిన బండారి శారద బండారి మారుతి గారికి దాదాపు 8,096.680 మెట్రిక్ టన్నుల ప్యాడీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కొంత ప్యాడీ మాత్రము కొంత దాన్ని బియ్యంలోకి కన్వర్ట్ చేసి కొంత బియ్యాన్ని మాత్రము గవర్నమెంట్కి అప్పచెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఇంకా 6,165.357 మెట్రిక్ టన్నుల ప్యాడీని రిటర్న్ చేయలేదు. మరియు దానికి సంబంధించి వివరణ కొరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు ప్లస్ గవర్నమెంట్ నుంచి నోటీసులు వచ్చినా దానికి ఎటువంటి వివరణ అనేది బండారి మారుతి బండారి శారద గారు